ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథం తీసినట్టయితే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దయచేసి అందరూ ఇటేపు చూడాలి, ఫోన్లు వదిలేయండి. దయచేసి అక్కడ చూడండి. మన జీవన ప్రయాణంలో అంటే మన జీవితంలో చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూస్తుంటాం. దీని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళు గొప్ప వాళ్ళని ఎలా తెలుస్తుంది? గొప్ప వాళ్ళని ఎలా గుర్తించగలుగుతాము అంటే గొప్ప వాళ్ళని గుర్తించడానికి గల యొక్క సూచనలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఒక గొప్పవాడు ఎవరైనా వచ్చారనుకో, మన ఊర్లోకి కానీ మన గ్రామంలో కానీ మన ప్రాంతానికి కానీ వస్తే ఏం చేస్తాము? అమ్మ గొప్పవాడని ఎలా గుర్తిస్తామని చెప్తున్నాను. అతని వెంట చాలామంది ప్రజలు అతను వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు అంతేకాదు అతను ఏం చేస్తారు? చాలామంది సన్మానించినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి అట్ట గౌరవింపబడినప్పుడు అతను గొప్పవాడనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంతేనా? సూచన పరంగా చూసుకుంటే అతను గొప్పవాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. మరి ఎందులో గొప్పవాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే తన గురించి తాను చెప్పుకోడు గొప్పవాడు ఎప్పుడు కూడా. తన గురించి తన గొప్పతనం చెప్పుకోడు ఎప్పుడు కూడా. అయితే తన గురించి తాను చేసే పనుల గురించి ఇతరుల చేత కొనియాడబడుతూ గుర్తింపబడుతూ ఉన్నవాడే గొప్పవాడుగా గొప్పవాడుగా ఉండగలుగుతాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. తను చేసే పని ఏనాడు కూడా నేను ఈ పని చేశాను, గొప్ప పని చేశానని సమాజం ముందు కానీ లేకపోతే లోకం ముందుకు వెళ్ళి చెప్పుకోడు. కానీ తను చేసే పనులు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా అందరూ కూడా ఆ మంచి చూసినప్పుడు లేకపోతే గుర్తింపబడేటట్టు కొనియాడబడేటట్టు మరి ఆ వ్యక్తి చేసే ప్రతి పని మనుషులందరూ మెచ్చుకునేటట్టు ఉన్నప్పుడే గొప్పవాడని కీర్తించబడతాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. గొప్పవాడని ఏం చేస్తాడు? కీర్తించబడతాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. మరి గొప్పవాడు అనే దాని గురించి కొంతమంది గొప్ప వాళ్ళకిలాగా చలామణి అవుదామని చెప్పి గొప్ప వాళ్ళకి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉందాగా ప్రవర్తిస్తామని వారు చేసే కొన్ని పోకట్లు మనం చూస్తే గమనించినట్టయితే కొంతమంది మనం చూసే వాళ్ళని కొంతమంది చూస్తాం. మన జీవితంలో తారసపడిన వాళ్ళని ఏం చేస్తారంటే చాలా హుందాగా కనపడతారు, చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకుంటారు, మెడలో గోల్డ్ చైన్ వేసుకుంటారు, వేళ్ళకు డైమండ్ రింగ్స్ పెట్టుకుంటారు, నలగని కద్ర బట్టలు వేసుకుంటారు. నలగని కద్ర బట్టలు వేసుకుంటారు. వారు ఎవరితో మాట్లాడతారో మాట్లాడనుకున్న వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడరు. వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్ని పంపించి ఏం చేస్తారు? ఇదిగో నా తరపున వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాచారం తెస్తామో నాకు తెలీదు, వాళ్ళ విషయం ఏంటో కనుక్కున్నాకు చెప్పని చెప్పి కనీసం కారు దిగనైనా దిగరు, కనీసం షూ ఇప్పైనా ఇప్పరు. కొంతమంది ఆ రకమైన గొప్పవారుగా ప్రదర్శించే ప్రదర్శన మరి ఇటువంటి వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది? కారు దిగరు, అందరం ఎక్కి వాళ్ళు శాసిస్తూనే వారికి ఉండిపోతారన్నమాట. కానీ ఇటువంటి వారి విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? వీరు డాంబికులట, అహంకారులట, డాంబికులట, ఆడంబరము గలవారట. దీని స్తోత్రం, హల్లెలూయా. ఆడంబరము గలవారట. ఇది డాంబికంగా మేము గొప్పవారు అని లోకానికి ప్రజెంట్ చేసుకుంటూ ఆ గొప్పతనం చూపించుకుంటూ ఉంటారు. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, గొప్పవాడు ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని చెప్పుకోవడం ఇందాక చెప్పాను కదా. ఒకసారి చర్చిలో ఇంకా ఎవరు రాలేదట. ఎవరు రాకపోతే అందరికంటే ముందుగా ఒక వ్యక్తి వచ్చాడట. అతను విశ్వాసే. ఒక వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చర్చి క్లీన్ చేస్తూ, అంతేకాదు చర్చి ఆవరణ చుట్టూ ఉన్న ఆకులు అలములన్నీ తీసేస్తూ చర్చిలో ఉన్న చైర్స్ అన్ని వరుస క్రమంలో పేరుస్తూ చర్చి పరిచర్య చేస్తూ ఉండగా పాస్టర్ గారు చూశారట. ఒకసారి పాస్టర్ గారు చూసి, పాస్టర్ గారు ఎప్పుడు అందరికంటే ముందు వస్తాడు, అందరికంటే ముందు వేస్తాడు, అందరిని అన్ని పనులు చేసుకొని పోతాడు, ఇంత పరిచర్య చేస్తాడు, ఈ మనిషికి ఎందుకు ఇంత భారము? నా సంఘానికి వచ్చిన విశ్వాసులు ఎవరిలోని ఆ భారం కనిపించలేదు కదా, ఇతరులో ఎందుకు ఆ భారం ఉందని చెప్పి ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంట?
ఆ పాస్టర్ గారు ఎవరు బాబు అని అడుగుతారట. దినస్తోత్రం, హల్లెలూయా. ఎవరు బాబు అంటే అప్పుడు ఎవరో తర్వాత పాస్టర్ గారు విని ఆశ్చర్యపోతారట. తర్వాత సంఘస్థులందరూ వస్తారట. అప్పుడు వాక్యం చెప్తాడట సేవకుడు. వాక్యం చెప్తూ వాక్యం మధ్యలో ఒక వ్యక్తి విషయంలో ఆయన తన ఉద్దేశాన్ని చెప్తూ పాస్టర్ గారు మాట అంటున్నాడు, ఇదిగో నేను ఎప్పుడు కూడా పరిచర్య కొరకు కొంతమంది నియమించాను, కానీ వారు పరిచర్య ధర్మాన్ని మర్చిపోయారు. కానీ వారు చేయవలసిన ప్రతి పనిని ఒక వ్యక్తి వచ్చి ముందుగా చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ ఫలానా వ్యక్తి అని ఏంటండి వెనకాల ఒక మూలన కూర్చున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ ఆ వ్యక్తిని గురించి పాస్టర్ గారు చెప్తున్నారు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఒక అధికారి. ఏ అధికారి? ఒక ఎంఆర్ఓ. ఏంటంటే ఒక ఎంఆర్ఓ తన స్థాయిని విడిచి ఏం చేశాడట? చర్చికి వచ్చి పరిచర్య చేస్తున్నాడట. అప్పుడు పాస్టర్ గారు అడిగారట, ఏమని అడిగారట? అయ్యా మీరు గొప్ప అధికారి కదా, మీరు ఎలా చేయడం ఏం బాగోలేదు, నాకు ఎందుకో చాలా బాధగా ఉందని అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఏం చెప్తున్నాడు? ఎంఆర్ఓ గారు అధికారి చెప్తున్నాడు, ఏమని? ఆయన లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదయ్యా, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన కృప కదా కారణమని తను సాక్ష్యం చెప్తున్నాడట. నా ప్రభు కోసం ఈ పనైనా నన్ను చేయనివ్వండి అయ్యగారు, నా ప్రభు కోసము. ఈ లోకంలో అందరి చేత నేను కొనియాడబడవచ్చు, కానీ నా ప్రభు నిమిత్తము ఈ కొంత పనైనా నన్ను చేయనివ్వండి. నేను లోకానికి అధికారిని కావచ్చు, కానీ నా దేవునికి నేను మాత్రము దాసుణ్ణి అన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవునికి నేను ఎల్లప్పుడూ నేను దాసుణ్ణి. నేను నా ప్రభు పని చేయటంలో నేను ఈ మాత్రమైనా ప్రయాసపడినవాడిని అని చెప్పి ఆ సేవకుడితో మాట్లాడుతున్నాడట ఈ ఎంఆర్ఓ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసావా, ఈ లోకంలో అధికారులు ఎప్పుడు కూడా నేను అధికారి చెప్పుకోరు. నిజంగా దేవుని ఎరిగిన బిడ్డలు మరీ చెప్పుకోరు. వారు ఎలాగున్నా సరే దేవుని ముఖం చూసి అసలు దేవుని దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలు తగ్గించుకోవడానికే చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు ప్రతి విషయంలో ఏం చేయాలండి? ఏ స్థాయిలో ఉన్నా ప్రతి విషయంలో మనం తగ్గించుకొని ప్రభు దృష్టికి అనుకూలమైన పిల్లలుగా మనము ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలని విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏమంటాడు? ఎందుకు తగ్గించుకోవాలి? 147వ దావీదు కీర్తన 5వ వచనం చూస్తే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మీద మనకు ప్రభు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడట? అధిక శక్తి గలవాడట, సర్వశక్తిమంతుడట. ఆయన ఏలుబడిలో మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప వలన విషయాన్ని తెలుసుకొని ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వాడుగా ఎల్లప్పుడూ కనబడవలనని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఇందాకేం చెప్పాను? సందర్భం ఏం చెప్పానమ్మా? గొప్పవాడిగా ప్రదర్శించడానికి లోకంలో అనేకులు ఎదుట కనపడడానికి కొంతమంది తన ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ దేవుని కృపను బట్టి గొప్పవారుగా ఉంటారు, కానీ అందరికీ ఆ ధన్యత ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న
గొప్పవాడు ఎవడు? వాడే వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు. దినస్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడండి. దినస్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాలంలో అంట శిష్యులు యేసునద్దకు వచ్చేట పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా దానికి ప్రత్యుత్తరం ఇస్తూ యేసుప్రభు వారు మాట్లాడతా ఒక చిన్న బిడ్డను తన ఎదుకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి అంటాడట. ఏమంటాడు? మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో మరి ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటాడు. ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడట. మీరు ఈ బిడ్డల వంటి వారు అయితేనే, ఈ బిడ్డల వంటి వారు అంటే ఈ బిడ్డలకున్న మనసు కలిగిన వారుగా మీరు ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరని స్పష్టంగా యేసుప్రభు వారు తన ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. దీని స్తోత్రం, హల్లెలూయా. అరే మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా, మేము పెద్దవాళ్ళకు ఏంటండి పెద్దవాళ్ళకు తగినట్టుగా మేము ప్రవర్తిస్తాం కదా, ఇంకెలా చిన్నవాళ్ళకి ఎలా మారుతాము? చిన్నవాళ్ళుగా మారడానికి మాకు అది ఎలా సాధ్యపడుతుందంటే, నువ్వు పెద్దవాడిపైన ఏంటండి నీలో ఏముండాలి? నేను ఏముండాలి? చిన్నపిల్లలకి ఏముంటుంది? వాళ్ళ మధ్య అరమరక ఏముండదండి. వాళ్ళ మధ్యన అరమరకలు ఏముండవు. ఏదైనా ఎవరి మీద కోపం ఉందనుకో, కోపం ఉంటే ఆ అంకుల్ నాకు నచ్చలేదని ముఖం మీద చెప్పేస్తారు. ఎప్పుడైనా గమనించారా? అంకుల్ నాకు నచ్చలేదు, అన్నీ నాకు నచ్చలేదు, ఇక ఈమె నాకు నచ్చలేదని ముఖం మీద చెప్పేస్తారు. ఒకవేళ ప్రేమ ఉందనుకో, వాళ్ళు ప్రేమ ఉందని ఎలాగ వ్యక్తపరుస్తారు? వెళ్ళి వాళ్ళు పట్టుకొని, వాళ్ళ పేగ పట్టుకొని, వాళ్ళ సందులు పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ అసలు వాళ్ళు పొమ్మనే పోరు. ఎందుకు తెలుసా? అది వాళ్ళకున్న అది ఒక పిల్లల సైకాలజీ, అది పిల్లల యొక్క నైజం కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి బాగా ఎడిట్ అవుతారో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఏమి అరమరక లేకుండా ప్రతిదీ కూడా అన్నీ చెప్పేస్తుంటారు. దినస్తోత్రం, హల్లెలూయా. లోపల ఏమి దాచుకోరు, మంచి ఉంటే మంచి చెప్పేస్తారు, చెడు ఉంటే చెడు చెప్పేస్తారు. ఒక వ్యక్తి మీద కోపం ఉందంటే కోపం కూడా అంటే వెలగక్కేస్తారు. ఎందుకు తెచ్చా? వాళ్ళకి పిల్లలు కాబట్టి. వాళ్ళకి అరమరక లేని మనసులో, అటువంటి అరమరక లేని వ్యక్తులుగా మనం ఎలా ఉండాలి? పసి పిల్లల వంటి మనసు కలిగిన వారి వలే. లోపల ఒకరు పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడకూడదు కదా. మనలో ఉన్నది ఏంటి? దేవుని ఆత్మ మనలో ఆ దేవుని ఆత్మ బట్టి ఏం చేయాలి? ఆత్మ ప్రేరేపణ బట్టి నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు దానికి తగినట్టుగా మనం ఏం చేయాలి? జీవించడానికి ఇష్టపడాలి. మీరు బిడ్డల వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించినట్టాడు యేసుప్రభు వారు. బిడ్డల వంటి వారు అయితేనే. పసి బిడ్డలను మన పోలి ఏం చేసుకోవాలట? నడుచుకోమంటాడు. వాళ్ళకి అప్పుడే కొట్టుకుంటారు, ఆ క్షణానికే కలిసిపోతారు కదా. మనం ఏదైనా పెట్టుకుంటే కడుపులో పెట్టుకుంటాం, కడుపులోనే పెట్టుకుంటాం. ఏళ్ళ తరబడి ద్వేషాన్ని వెలగక్కుతాము, ఈర్ష్య ద్వేషాలతో నింపబడతాం. వీటికి అన్నిటికీ అతీతంగా బ్రతకవలసిన దేవుని పిల్లలు అతీతంగా బ్రతకడానికి లేదు. నేడు దినాల్లో లోకానికి ఆ తీరుంది, కానీ నువ్వు లోక మనసువి కాదు కదా, లోకంలోంచి వేరు చేయబడ్డావు కాబట్టి నీలో ఆ ప్రత్యేకమైన గుర్తింపు నీ లేదే. నువ్వు దేవుని కుమార్తె అయితే ఈ బిడ్డల వంటి వారు ఉంటేనే తప్ప పరలోక రాజ్యం నువ్వు ప్రవేశించమంటాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. మనలో ఈర్ష్యాద్వేషాలకి అతీతంగా మనం బ్రతకాలి కదా. ఈర్ష్యాద్వేషాలకి అతీతంగా మనం బ్రతకాలి. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? బ్రతకాలంటే ఏం చేయాలండి? మన కోపం ఏం చేయాలి? కోపం వస్తే సాయంకాలం కల్లా మాకు కోపం ఏమైపోవాలి? చల్లారిపోవాలా వద్దా? చల్లారదు. ఒక మాట అంటే ఆ మాటకి ఇంకో మాట అంటించకపోతే కానీ ఇద్దరు భార్యాభర్తలు దెవలాడుకున్నారంట. దెవలాడుకున్న తర్వాత కోపం వచ్చి భర్త ఏదో తిట్టాడట, భార్య అలగి కూర్చుందంట. అలగి కూర్చొని ఆ మాట పట్టుకొని అలా ఆలోచిస్తుంటే భర్తకి ఎవరో చెప్పారట, కోపం మగవాడి కోపం ఏముందండి, ఒక క్షణానికి పోతుంది. మగవాళ్ళ కోపం ఏంటండి? కానీ ఆడలకు కోపం వస్తే ఒక క్షణానికి ఏంటది పోతుంది. ఆ పోపతి ఎవరో చెప్పారట, అరే బాబు రే నీ కోపం వస్తే ఒక్క మాట తిట్టించుకోరా, కోపం చల్లారిపోతుంది. లేకపోతే తిట్టించుకున్నా కోపం చల్లారిపోతే ఒక కొట్టించుకోరా. లేకపోతే అన్న ఏదో సలహా ఇచ్చారట. సలహా ఇస్తే ఆ రెండు చేతులు పట్టుకొని ఏం చేశారట, ఏదో అయిపోయింది కోపంలా తిట్టేశారని చెప్పేసి రెండు చేతులు పట్టుకొని
ఇలా ఇలా కొట్టుకుంటే ఇలా కొట్టుకున్నాడట. ఇలా ఆమె 2 చేతులు పట్టుకుని ఇలా కొట్టుకునేసరికి కోపం కాస్త ఏమైపోయింది, కొంతసేపటికి సలారిపోయింది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ కోపము వాళ్ళు అది గూడు కట్టుకోకుండా మనం ఏం చేయాలి? ఆ కోపం విషయంలో వాళ్ళు ఏం చేయాలి కాదు, అసలు దేవుని పిల్లలకి ఏముండకూడదు, కోపపడ్డు కానీ పాపం చేయొద్దు అన్నాడు. నీ కోపం అంటే పాపం చేసేంత పాపానికి దారి తీయకూడదు. ఏంటి, మన మూలంగా ఒక వ్యక్తి గాయపరచబడ్డాడు అనుకోండి, ఏంటి అక్కడ దాకా వెళ్ళొద్దు. గాయం చిన్నగా ఉన్నప్పుడు మందు వేసుకోవాలా లేదా? మందు వేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు మనం రోజుకి కొద్ది సమయాన్ని తడుగు చేసి ఒక రోజు కాస్త 2 రోజులు 3 రోజులు అయిపోయింది అనుకో, ఈ గాయం ఏమైపోద్ది? రాను పెద్ద అయిపోద్దా? ఎంత అయిపోద్దేమో. అయిపోయినప్పుడు ఏమవుతుంది? మందు వేసినా సరే కొద్ది సమయం పడుతుంది. ఎప్పుడో అవుతుందో ఒకసారి గాయం మానొచ్చు, మానకపోవచ్చు. అదే ముందుగా మనం జ్ఞానం కలిగి ఆ చిన్న గాయం ఉన్నప్పుడే నువ్వు మందు వేసావు అనుకో, వెంటనే ఆ గాయం ఏమైపోతుంది? వెంటనే మానిపోతుంది లేదా? మనం తడుగు చేసే కొద్దీ మన గాయం పెద్ద అయిపోతే సమస్య కూడా జటిలమైపోతుంది. ఆ సమస్యలోంచి బయటపడడానికి మార్గం తెలియక ఏడుస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ బాధను బట్టి ఏడుస్తాము. ఆ బాధను బట్టి మనం ఓదార్పు పొందలేము. ఎందుకంటే ఆ బాధ మనల్ని ఏం చేస్తుంది? మళ్ళీ కృంగదీసేస్తుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ప్రియమైన వాళ్ళారా, ఏమంటున్నారు? ఏం చదివారు? ఇక్కడ ఏమంటాడు కదా, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంతేకాదు, కాగా ఈ బిడ్డ వలె తను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బిడ్డల వలె తను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవారు. బిడ్డలు ఎలా తగ్గించుకుంటారు? కోపం వస్తుంది, ఆ క్షణంకి కోపం పోతుంది. ఏంటి, అలాగే మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? కోపాన్ని ఒక శాశ్వతమైన అదొక కోపాన్ని మనం శాశ్వతంగా మనలో కొనసాగించకూడదు. కానీ ఆ కోపం ఏంటండి, ఆ కోపం వచ్చిన వెంటనే వీలైతే ఆ కోపం వల్ల నీ మూలంగా కలిగే ప్రతి వ్యక్తికి, ఆ గాయపడుతున్న ప్రతి వ్యక్తిని ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఆ గాయాన్ని కట్టే విధంగా నీ మాట ఏం చేయాలి? వాళ్ళు ఆదరించేటట్టు నువ్వు మార్పు నొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మార్పు లేకపోతే సమస్య ఏమైపోతుంది? జటిలమైపోతుంది. చాలా పరిస్థితి ఎక్కడ దగ్గరపోద్ది? నీ చేజాటిపోతుంది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏంటండి, కాగా ఈ బిడ్డను బట్టి, ఈ బిడ్డను ఒక పసిబిడ్డను చూపించి తను తాను ఎవరైతే ఈ బిడ్డలాగా తగ్గించుకుంటాడో వాళ్ళ పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడట. ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఎవరు ఏమనుకున్నా సరే, యేసు ప్రభువులు ఆటోడే ఉమ్మేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే అలా తుడుచుకొని పోయాడు కదా. ఏంటి, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎదుగురు కనుక వీళ్ళు క్షమించమని అన్నాడు కదా. నీ తండ్రికున్న ఔదార్యం, నీ తండ్రికున్న దయాగుణం, నీ తండ్రికున్న కనికరము ఈ రోజు దేవుని పిల్లలని చెప్పుకుంటూ, ఆయన్ని వెంబడి నడుస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పుకుంటూ, ఆయనకు తగ్గ జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నామని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఉందండి? సమాధానం ఉందా? కోపడండి, కానీ పాపం చేసిన పాపానికి దారి తీసే విధంగా మీరు కోపడద్దు. ఆ కోపం పాపంగా మారిపోకూడదు, అది వ్యసనంగా మారిపోకూడదు. కోపం ఎక్కువైపోతే ఏమైపోతుంది? క్రోధంగా మారిపోతుంది. ఆ క్రోధంలో మనం చేసి ఏ పని చేస్తామో మనకు తెలియదు. అందు గురించి అది పాపానికి దారి తీయకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే లోకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా. లోకాసు వార్త 22వ అధ్యాయం తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా. చాలండి. ఏంటి ఇక్కడ చదువు ఆ మాట ఒకసారి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో, తమలో ఎవరు గొప్పవాడిగా ఎంచబడినో అని వివాదం వారిలో పుట్టగా. అని వివాదం వారిలో పుట్టిందంట. ఎవరిలో? శిష్యుల్లో పుట్టిందంట. మాలో ఎవడు గొప్పవాడని ఒక వివాదం పుట్టిందట. వివాదం పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారట? ఈ వివాదాన్ని పరీక్షించుకోవడానికి ఎక్కడికి వెళ్ళారట? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారట. ఈ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి జరుగుతుంది, ఒక సంఘటన జరుగుతుంది. లోకాసు వార్త తీయండి 22వ అధ్యాయము, అదే దాని కింద వచ్చిన 26వ వచనం.
యోహాను సువార్త యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి బాబు. 13:4. హల్లెలూయా. భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎవడు గొప్పవాడు అనే మాటకి యేసుప్రభు వారు ఏం చేశారట? ఏం చేశారట? ఒక పళ్ళెం తీసుకున్నారట, పళ్ళెంలో నీళ్ళు పోసారట, శిష్యులందరిని కూర్చోబెట్టాడట, ఆ పళ్ళెం తీసుకొచ్చి ఆ శిష్యుల పాదాలు ఆ పళ్ళెంలో పెట్టమన్నాడట, ఆ నీళ్ళతో కడిగాడట. కడిగిన తర్వాత అతను నడుముకున్నట్టు టవల్ ఇప్పి ఏం చేశాడట? వాళ్ళ పాదాలు తుడిచాడట యేసుప్రభు వారు. స్తోత్రం. హల్లెలూయా. పాదాలు తుడిచాడట. పాదాలు తుడిచి అంటాడట, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? లోకాసువార్త 22వ అధ్యాయము 26వ వచనం చదువు బాబు ఒకసారి. మీలో గొప్పవాడు చిన్నవాడి వలె ఉండవలను, అధిపతి పరిచారకుడి వలె ఉండవలను అంటాడు. స్తోత్రం. చదవద్దు. మీలో గొప్పవాడు మీలో అధిపతి అట పరిచారకుడి వలె ఉండవలను, మీలో గొప్పవాడు చిన్నవాడి వలె ఉండవలను అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గొప్పవాడు కావాలనుకుంటున్నావా? ముందు చిన్నవాడుగా ఉండాలట. నువ్వు అధిపతి కావాలనుకుంటున్నావా? ముందు పరిచారకుడిగా ఉండమంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప అధిపతిగా, ఒక గౌరవప్రదమైన మంచి వ్యక్తిగా నువ్వు చలామణి అవ్వాలంటే ముందు ఏం చేయమంటున్నాడు? అధిపతి ఎలా ఉండాలట? పరిచారకుని వాడి. పరిచారకున వాళ్ళట. పరిచారకుడు అంటే ఏంటి? పనివాడు, దాసుడు. పనివాడు, దాసుడు. మరి పనివాడు దాసుడిగా ఉండంత మరి మనం తగ్గించుకోవాలి. కానీ మనం అలా తగ్గించుకోకపోతే నేనెంత, నా బతికెంత, నేను ఎంత స్థాయిలో ఉండవలసిన వాడిని, ఇప్పుడు నేను పనివాడిగా ఉంటానా అంటే కుదరదు. నువ్వు ఉండాలంటే మనుషులతో కొనియాడబడాలన్నా, మనుషుల యొక్క మన్ననలు పొందాలన్నా, వాళ్ళతో సన్మానించబడాలన్నా, గౌరవించబడాలన్నా నువ్వు పరిచారకునిగా పనివాడు నువ్వు అధిపతివే. కానీ తోటి పని వాళ్ళు, నీ కింద పని వాళ్ళతో నువ్వు కలిసి పని చేస్తున్నప్పుడే కదా నీకు గౌరవం. స్తోత్రం. హల్లెలూయా. మీరు పని వాళ్ళు, నేను అధిపతిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని కాబట్టి నీతో కలిసి మేము భోజనం చేయలేము, మీతో కలిసి పని చేయలేము, ఎంత మాత్రం నాతో కలిసి ఉండడానికి మీరు ఎంత మాత్రం యోగ్యులు కాదని చెప్తే వాడు ఎప్పటికీ కూడా అధిపతిగా ఉండలేడు, గొప్పవాడిగా ఉండలేడు. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను, అధిపతి పరిచారకుడి వలె ఉండాలట. అధిపతి ఎలా ఉండాలట? పనివాడు ఎలా ఉండాలట? అధిపతి ఎలా ఉండాలట? పనివాడిగా ఉండాలట. స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఎలాంటి పని అయినా సరే తేలికైపోతుంటుందండి. పని వాళ్ళతో ఒక యజమాని కలిసి పని చేస్తుంటే ప్రతి పని కూడా నా యజమాని అంతటి వాడే ఏం చేస్తున్నాడు? మాతో కలిసి మాతో పని చేయడానికి ఇష్టపడుతుంటే ఒక నిరుత్సాహభావం పోయి ఉత్సాహంగా కింద ఉన్న ప్రతి పని వాళ్ళు కూడా ఏం చేస్తారండి? ఉత్సాహంగా పనిచేసి ఎలాంటి అసాధ్యమైన పని కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆ బిజినెస్ లేకపోతే, ఆ వ్యాపారం లేకపోతే, ఏదైనా కావచ్చు, చాలా అన్ని విధాలుగా వర్దలడానికి దేవుడు కృప చూపుతాడు. స్తోత్రం. హల్లెలూయా. అది కారణమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాదు నేను అధిపతిని, లేకపోతే నేను గొప్పవాడిని, నేను గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాను, నేను మీ స్థాయికి నేను ఎంత మాత్రం దిగనంటే నీ స్థాయి నీదే, వారి స్థాయి వారిదే అయిపోద్ది. కానీ నీ పనిలో జాప్యం జరిగిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు? ఏమన్నా మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను, అధిపతి పరిచారకుడి వలె ఉండాలట. అధిపతి ఎలా ఉండాలి? పరిచారకుడిగా ఉంటేనే వాడు గొప్పవాడుగా మారుతాడు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా అమ్మా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వానిని జయించి ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవారు. ఏంటంటే లోకంలో ఉన్నవాడు ఎవడు? అపవాది. కాబట్టి మీలో ఉన్నవాడు ఎవరు? దేవుని. ఏంటి? జీవం గల దేవుడు కదా. మరి మనలో ఉన్నవాడు బట్టి ఏం చేయాలట? మీరు లోకాన్ని జయించేవాడిగా ఉన్నారు. మీరు ఓడిపోరు. ఎందుకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని గుర్తించగలిగే స్థితి మీరు కలిగి ఉండాలంటున్నాడు. దానిపైన ఏమంటాడు? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అంటాడు. ఎవరండి? మన ఎవరి సంబంధము? ఏంటి? దేవుని సంబంధులము. మరి దేవుని సంబంధము ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఏమైపోతున్నాము? ఓడిపోతున్నామంటే మనలో ఉన్నవాడిని ఏం చేయలేకపోతున్నాము? గుర్తించవలసిన వాడిని గుర్తించలేకపోతున్నాము. ఆ గొప్పవాడిని కలిగి ఉండి కూడా మనం ఓటమి పాలైపోతున్నామంటే ఆ గొప్పవాణి యందు నీకేం లేదు? విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఏంటి ఆ నమ్మకం నీలో ఉంటే ఏం చేయవు? నువ్వు ఎంత మాత్రమో ఓడిపోవు. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 13:16 చదవండి ఒకసారి. హల్లెలూయా. దాస్యుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. పంపబడిన వాడు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? దాసుడట యజమాని కంటే గొప్పవాడు కాదట. యజమాని కంటే ఏం చేయడు? గొప్పవాడు కాదట. ఎవరు? దాసుడు. ఆలకించండి, ఆలకించండి, దయచేసి ఆలకించండి. నా వైపు చూడండి. ఏమంటున్నాడు? యోహాను సువార్త 13:16 చూస్తే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అంటాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని తనతో సమానమైన ఆధిక్యత కొంచెం తక్కువగా చేసి ఏం చేసుకున్నాడట? తన దగ్గర ఉంచుకున్నాడట. ఒక వ్యక్తిని ఉంచుకున్నప్పుడు ఏం జరిగిందట? ఆ వ్యక్తిలో ఒక తెలియని గర్వము అతనిలో ప్రవేశించిందంట. దీని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 14:13 చూస్తే నేను ఆకాశమునకు ఎక్కపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చెత్తును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందను, మేఘమండలం మీదకి ఎక్కదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును అని నీ మనసులో గర్వించుకుంటేవి కదా. నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితేవే ఏంటి అంటూ అక్కడ ఏమంటాడు? అపవాది గురించి మాట్లాడతా ఏమంటాడు తెలుసా? 14:12 చూస్తే అపవాది యొక్క పేర్లు: తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితేవి అనే మాట అక్కడ సంబోధిస్తాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెందుకు ఆకాశం నుంచి కింద పడిపోయావు? ఓ తేజో నక్షత్రమా. తేజో నక్షత్రం అంటే దానికున్న ప్రకాశవంతమైన వెలుగు ఎవరిలో ఉండదట. అంతటి తేజస్సును ఎవరు పెట్టాడట? ఆ లూసిఫర్లో పెట్టాడట. ఆ తేజో నక్షత్రం అనే ఆ వ్యక్తిలో పెడితే తనకు గొప్ప ఆధిక్యతనిచ్చి తన పక్కనే పెట్టుకున్నాడట ప్రభు. సభాపర్వతం నుంచి ఎప్పుడైతే ఈ రకంగా గర్వించిన కారణం బట్టట సభాపర్వతం నుంచి దేవుడు ఏం చేసినట్ట? ఈ అపవాదికట ఏంటంటే తోయబడిన ఈ అపవాదికి మనసులో దేవుడికంతా నేను హెచ్చిపోతున్నా మనసులో గర్వించి మనసులో తలంపు పుట్టకముందే దేవుడు తన ఆలోచన గ్రహించి ఏం చేశాడట? ఆ సభాపర్వతం మీద నుంచే తోసేసాడట. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? సభాపర్వతం మీద నుంచే ఏం చేశాడట? నెట్టివేసేసాడట. దీని స్తోత్రం. హల్లెలూయా. నేను గొప్పవాడికి కావాలి. ఏంటి? గొప్పవాడు కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అంటున్నాడు కదా. మరి నువ్వు ఎవరువు? ఆయన దేవుడు గొప్పవాడే. దేవుడి దగ్గర ఎవరువు? నువ్వు దాసుడుగా ఉండవలసిన వాడువు. మరి దాసుడిగా ఉండవలసిన వాడువు దేవుడికి సమానంగా. దేవుడికి ఇక్కడ ఏమంటాడు? మహోన్నతుడితో నన్ను సమానంగా చేసుకుందనంటాడు. అంటే మనసులో ఎంత గర్వం లేకపోతే, అహంకారమైన స్వభావం లేకపోతే, ఆ ఎచ్చుగుణం లేకపోతే ఆ రకమైన ఆలోచన కలిగి ఉంటాడు. ఏంటి? ఎచ్చిపోదాం అనుకుంటే ఎలాగ ఎచ్చిపోతాడు? ఎచ్చిపోగలడా? ఆ మనసు ఆ తలంపు వస్తేనే ఏం చేశాడట? దేవుడు తన సభాపర్వతం నుంచి ఏంటండి ఆ తేజో నక్షత్రమును వేకువ చొక్కా అనబడినటువంటి ఆ లూసిఫర్ని అబద్ధం అనుకునే జనకుడైనటువంటి అపవాదిని ఏం చేశాడట?
ఆ సభాపర్వతం నుంచి నెట్టేశాడట, కిందకు తోసేశాడట, పాతాళంలో తోసేశాడట. వాడు ఎక్కడట ఒక మూలని ఏంటంటే ఒక మూలను పాతాళంలో ఒక మూలను తోయబడిన వాడిగా ఉన్నాడట. దినస్తోత్రం హల్లెలూయా. చూసావా? అందు గురించి మనం ఏం చేయకూడదు? దేవుని బిడ్డలం కదా, మన దేవుని బిడ్డలం కదా. మన యజమానుడు ఎవరు? యేసు ప్రభువారు. మనం ఎవరమో ఆయనకి దాసులము. దాసులమైనప్పుడు మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో తగ్గించుకొని ఉండాలా, అన్ని విషయాల్లో తగ్గించుకుండాలా. ప్రభు దాసులమని ఎరిగి జ్ఞానం కలిగి దేవుని ఎదుట మనం ఎలాగుండాలి? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలా. ఎంత ఏంటి మనలో హెచ్చిపోకూడదు, గర్వించకూడదు, అహంకార స్వభావం మనకి రాకుండా చూసుకోవాలా. ఈ భూమి మీద ఉన్నంతకాలము మన యొక్క ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలా. ఎక్కడైనా మన ప్రవర్తనలో ఎక్కడైనా తేడా వచ్చిందా? ఆ సభా పర్వతం నుంచి ఆ దుష్టిని ఎలాగైతే తోసేశాడో తండ్రి, అలాగే మనల్ని కూడా ఏంటండి మనం కూడా ఆ రీతిగానే పడిపోతామనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 11:11 తీయండి ఒకసారి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. దినస్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు పుట్టలేదని నిత్యముగా మీతో చెప్తున్నాను యేసు ప్రభు వారే చెప్తారు. దినస్తోత్రం. హల్లెలూయా. ఏంటి స్త్రీలందరిలో కూడా ఏంటి మరి యోహాన్నట కన్నదట ఒక స్త్రీ. ఏంటి అటువంటి గొప్పవాడిని కన్నా ఏంటి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిత్యముగా మీతో చెప్తున్నాను. యోహాను ఎంత గొప్పవాడు? పుట్టినప్పుడే యోహాను గొప్పతనం ఏంటి? యోహాను కూడా గొప్పతనం ఏంటండి? స్త్రీ కన్న వారిలో గొప్పవాడు ఎవరని ఉన్నాడంటే గర్భంలో ఉండగానే అతను గొప్పవాడట. ఆ గొప్పతనం ఎందుకు వచ్చిందంటే దేవుని గర్భంలో ఉండగానే ఆత్మపూర్ణుడిగా అభిషేకింపబడిన వాడిగా ఏంటి ఆత్మలో అభిషేకింపబడిన వ్యక్తిగా ఆయన గర్భం చేల్చుకొని వచ్చాడు. దినస్తోత్రం. హల్లెలూయా. అందుకనే గొప్పవాడు. స్త్రీ కనిన వారిలో మరి గొప్పవాడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఎవరు? ఏంటి యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను అట. అటువంటి గొప్పవాడు. దాని కింద అంటాడు కదా, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు. దినస్తోత్రం. హల్లెలూయా. ఏంటి పరలోక రాజ్యంలో అల్పులుగా ఉంటారే ఏంటి? అల్పులైన వారితో పోల్చుకుంటే అతను గొప్పవాడు కదా. అల్పుడి కంటే గొప్పవాడు కాదట. అల్పుడిగా ఉంటాడట. భూమి మీద గొప్పవాడుగా ఉండొచ్చు కానీ యోహాను ఎందుకు అతను తన ఆధిక్యతను కోల్పోవాల్సి వచ్చిందంటే ఒక మాట చెప్తాను చూడండి. చెరసాల్లో ఈయన చెరసాలను వేస్తారు. చెరసాలు వేసినప్పుడు ఏంటి రాబోయేవాడు నీవేనా వేరొకరు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారనేసి ఒక తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు అన్నమాట. అతను అలాగ సందేహాన్ని ఎప్పుడైతే వ్యక్తపరిస్తే యేసుప్రభు వారు కోపం వచ్చి అంటాడు. ఏమంటాడు? ఇదిగో చూచి నమ్ముడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తూ ఒక మాట అంటాడు ఇక్కడ. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడిని కంటే నువ్వు మిక్కిలి అల్పుడిగా ఉంటావని చెప్పి ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు. దీని స్తోత్రం. ఎందుకు? యేసుప్రభు వారిని యేసుప్రభు వారి పట్ల సందేహం వ్యక్తపరిచాడు కాబట్టి. ఎందుకంటే అతను శరలో ఉన్నాడు. ఆ శరలో నుంచి నిజంగా ఇతను మెస్సయ్య అయితే నన్ను విడిపించేవాడు కదా, ఈ మెస్సయ్యనా అనే సందేహం అతను వ్యూహాల్లో పుట్టేసరికి అతనిలో ఆ మాటను బట్టట యేసుప్రభు వారు నువ్వు గొప్పవాడిగానే పుట్టావు కానీ పరలోక రాజ్యంకి వచ్చినప్పుడు అల్పుడుగా ఉంటావట అనే మాటను అక్కడ సంబోధిస్తూ చెప్తాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారి యొక్క విశ్వాసాన్ని యోహాను ఏం చేశాడు? కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. దీని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టిక గొప్పదే, ఆయన గొప్పవాడుగానే పుట్టాడు కానీ తన యొక్క అవిశ్వాసాన్ని బట్టి అల్పుడిగా మారిపోయాడు. దీని స్తోత్రం. హల్లెలూయా.
ఈ రోజున చాలా విషయాలు గొప్పవాడు గురించి చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. అసలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఏం చేస్తాడు? గొప్పవాడు కావాలనుకుంటే చిన్నపిల్లవాడి వలె ఉండాలని చెప్పాడు. గొప్పవాడు కావాలనుకుంటే అధిపతి పరిచారకుడి వలె ఉండాలని చెప్పాడు. గొప్పవాడు కావాలంటే తను తగ్గించుకోవాలని చెప్పాడు. ఏంటి యేసు ప్రభు వారు శిష్యులకు పాదాలు కడగలేదా? మరి ఎంత తగ్గించుకోకపోతే ఇగో తన ప్రాణము పోయినంతగా శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు కాబట్టి అంత తగ్గింపు యేసు ప్రభు వారు మనకు చూపించాడు కాబట్టి అదే తగ్గింపు జీవితం మనం కలిగి ఈ లోకం ఎదుట చూపించగలిగే విధంగా మనము ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు గొప్పవాడు కావాలంటే ఎచ్చిపోకుండానట్లు గర్వపడుకున్నట్లు చూసుకోమంటున్నాడు. మరి ఎచ్చిపోయిన దాన్ని బట్టే కదా ఎవరు ఆ తేజో నక్షత్రము లూసిఫరు ఏం చేశాడు? సభాపర్వతం నుంచి త్రోసివేయబడ్డాడు. ఏంటండి మరి గొప్పవాడు ఏంటండి? నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే ముందే ఏముండకూడదు ఏంటి? ఎచ్చిపోకూడదు. ఎచ్చిపోవడం అంటే ఏంటి? మనం ఎచ్చిపోతామని చెప్పి మనం ఎచ్చిపోతామని చెప్పి ఏం చేశాడట? దేవుడు ప్రతి మనిషికి ఒక ముళ్ళు ఎట్టాడటండి. ఏమెట్టాడట? ముళ్ళని బలహీనత ఎట్టాడట. ఈ ముళ్ళు విషయంలో పదే భక్తుడైనటువంటి వారు పౌలు గారు ఏం చేస్తాడట? ఊరికి బాధపడిపోతాడు. ఆ బలహీనతలను తీసి ప్రభు అని ముమ్మారి నేను వేడుకొట్టానంటాడు ఒక దగ్గర. అంటాడా? అన్నప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వారు? నా కృప నీకు చాలును నా కుమారుడు అంటాడు. నువ్వు ఎక్కడ బలహీనుడువో అక్కడ బలవంతుడు అంటాడు. ఇదిగో నువ్వు ఏ బలహీనతను బట్టి ఏ ముళ్ళని బట్టి నువ్వు బాధపడుతున్నావో ఆ ముళ్ళు నేనే పెట్టాను కాబట్టి నా కృప నీకు చాలును అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. అంటే అక్కడ ఏంటంటే ఆ బలహీనత లేకపోతే ఏమైపోతావు? మనము ఎచ్చిపోతావు. దేవుని కంట మించి మనము ఎచ్చిపోతామంట. అది ఎచ్చిపోకుండానట్లు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క ముళ్ళు ఎడుతుంటాడు. నేను అంతకుముందు ఒకసారి వాకింగ్ చెప్పాను. అందరి దగ్గర లేనిది నీ దగ్గర ఉంది, కానీ నీ దగ్గర లేని దాని గురించే ఏం మాట్లాడతారో లోకము మాట్లాడుకుంటుంది. అది నీ దగ్గర లేదని విషయం మనకి ఏం చేయకూడదు. వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళకి లోకం అయిపోతున్నామేమో, కానీ నీ దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర లేవని విషయం నువ్వు తెలుసుకోవాలి. నీ దగ్గర ఉన్న వాటిని బట్టి ఏం చేసుకోవాలి? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకసారి ఇలాగే అడుగుతున్నానమ్మా, నాకు ఒక కృప ఇచ్చాడు. నా కృపను బట్టి నేను దాన్ని పట్టించుకోలేదు, కానీ ఇంకొకరికి ఒక కృప ఇచ్చాడు. ప్రభా ఆ మనుషులు ఉన్నది నాకు ఇవ్వు ప్రభా, ఆ మనుషులు ఉన్నది నాకు ఇవ్వు ప్రభా, నాకు అలాంటిది కావాలని అడుగుతున్నాను దేవుణ్ణి. అడుగుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వేం చేయాలి? నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన దాన్ని ఎందుకు నువ్వు తక్కువగా వేసుకుంటున్నావు? నాకు తక్కువ అంచనా వేసుకుంటున్నావు నా కుమారుడు. నన్ను ఏం చేశాడండి? ఆయన నన్ను అడగడం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకనే నీకు ఏదైతే ఒక్క మాట చెప్తున్నాను. వేల కొద్ది సంఘం ఉంటుంది. సంఘం ఎక్కువయ్యే కొద్దీ బాధ్యత కూడా సేవకుడికి ఎక్కువైపోతుంటుంది. 100 కొద్ది సంఘం ఉంటుంది, లేకపోతే 10 మంది రాని 20 మంది రాని. ఆ 20 మందిలో నువ్వు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు ఎంతవరకు నువ్వు కాస్తున్నావు దాని గురించి. నాకు 20 మంది కాసే విషయంలోనే నమ్మకంగా ఉండాలా. ఈ నమ్మకత్వం ఎవరు చూపించాలి? చూపించాలండి? దేవుడు చూపించాలి. నాకు 20 మంది ఇచ్చాకొట్టి ఆ 20 మందిని కాస్తున్నాను. 1000 మంది ఉన్నారు, 1000 మంది కాసే బాధ్యత. ఏ ఒక్కరు బాధపడినా లేకపోతే ఏ ఒక్కరు కూడా నీ విషయంలో ఇబ్బంది పడినా సరే ఆ లెక్క ఆ సేవకుడు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పుకోవాలి దేవునికి. నాకు ఎంతమంది ఇచ్చాడు? 20 మంది ఇవ్వని, 30 మంది ఇవ్వని, లేకపోతే 50 మంది ఇవ్వని. ఎవరు లెక్క వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరు లెక్క అప్పచెప్పుకోవాల్సింది వాళ్ళకు ఉంటుంది. నీకు దేవుడు నేను దీవించాడు కదా, ఎంత దీవించాడంటే అందరికంటే ఎక్కువ దీవించాడు. మరి దీవించాడంటే నీ లెక్క నీకు ఉంటుంది దేవుడి దగ్గర అప్పచెప్పుకోవడానికి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నాకు వాళ్ళతో పోల్చుకుంటే నేను అల్పుడుగా ఉన్నానంటే పర్లేదు, నువ్వు ఎలాగ ఉండు, ఎంత మాత్రం దేవుడు ఎలాగో చూసాడనుకో అలాగే ఉండు, ఏం పర్లేదు. నీ లెక్క ఆ గొప్ప వాళ్ళుగా బ్రతికే వాళ్ళ లెక్క కంటే పోల్చి చూసుకుంటే నువ్వు ఈ లోకంలో దరిద్రత అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ చాలా యాత్ర పడుతూ బతిక కన్నా దేవుని రాజ్యంలోకి వెళ్ళేసరికి వాళ్ళతో పోల్చుకుంటే నీ లెక్క చాలా బెటర్గా ఉంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ లెక్క చాలా బెటర్గా ఉంటుంది. రోజు ఏడుస్తున్నాం అనుకో, రోజు కృంగిపోతున్నాం అనుకో, రోజు నలిగిపోతున్నాం అనుకో, నీ ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ ప్రభు కొరకు ప్రభు సహాయం కొరకు కనిపెడుతూ ప్రార్థన చేసావు అనుకో, ఈ లోకంలో ఉన్నవారందరి లెక్క కంటే నీ లెక్క చాలా ఉన్నతంగా ఉంటుంది. దీని స్తోత్రం హల్లెలూయా. మరి ఉండాలనుకుంటే నువ్వేం చేయాలి? ఈ కృంగుదలు తప్పవు, ఈ బాధలు తప్పవు,
ఏంటి ఈ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు తప్పవు, నువ్వు ఈ సమస్యలు తప్పవు, ఈ శ్రమలు తప్పవు, ఈ నిందలు తప్పవు, ఈ అవమానాలు తప్పవు. ఈ లోకంలో ఎంత యాత్ర పడతావో దేవుని దగ్గర అత్యధికమైన మేలు, అత్యధికమైన ఘనత, అత్యధికమైన మెప్పు నువ్వు పొందాలనుకుంటే ఈ లోకంలో కొన్నిటిని అనుభవించక తప్పదు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మెప్పు కోసమో లేకపోతే ఘనత కోసమో ఈ లోకంలో నువ్వు పాకులాడితే ఈ లోకం ఇచ్చే మర్యాదలకు ఈ లోకం ఇచ్చే మర్యాదలను తిరస్కరించి ప్రభు ద్వారా మెప్పు, ఘనత, మహిమ కొరకు నువ్వేం చేయాలి? ప్రయాసపడే విధంగా నువ్వేం చేయాలి? నమ్మకంగా ఆయనకు అనుకూలమైన పిల్లలుగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. దినస్తోత్రం, హల్లెలూయా. గొప్పవాడు అనిపించుకోవడానికి ప్రయత్నం వద్దండి. ఎందుకంటే మనం గొప్పవాడుగా మార్చాలన్నది ఆయన ఏర్పాటైతే గొప్పవాడుగా ఉంచుతాడు. మనం దరిద్రుడిగా లేకపోతే శ్రమలు అనిపిస్తూ, నిందలు అనిపిస్తూ, లేకపోతే ఈ లోకంలో కొంత కొట్టబడుతూ కన్నీరు కాచు బాధలు అనిపిస్తున్న వారిగా ఉంచడము దేవుని ఏర్పాటైతే అలాగే ఉండడానికి ఇష్టపడండి. అంతేగాని నన్ను ఆ స్థితిలో ఉంచు, నేను ఈ స్థితిలో ఉంచు, ఏ స్థితిలో ఉంచు అని మనం ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే దేవుడు నా కృప నీకు చాలును అంటాడు. ఏ స్థితిలో ఉన్నా సరే తన కృపను బట్టి మనం ఏం చేస్తున్నాము? ఈ రోజున లోకంలో చాలామంది నిన్న కనబడిన వారు ఈరోజు కనబడలేదు. ఎంతోమంది నశించిపోతున్నారు. వీళ్ళు బాగానే బ్రతుకుతారు అనుకున్న వారు అంతా మన కరోనా వచ్చి కళ్ళ ముందే చనిపోయారు కదా. వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వు సజీవంగా ఉన్నావే, నీ సజీవంగా ఉన్న నీ కారణం బట్టి నువ్వేం చేయాలి? నీ ప్రభు ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దృష్టికి నమ్మకమైన వ్యక్తిగా, అయ్యా నేను సజీవంగా ఉన్నానంటే కేవలం అది నీ కృప అని చెప్పి ప్రభుని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. అంతే పోయి అయ్యో ఇది లేదు అది లేదు నువ్వు చింతపడకూడదు. ఆ చింత నీలోకి రాకుండా చూసుకోవాలా. ఏది ఏమైపోయినా అనిపోయి నీకు ఎవరైనా నీకు అన్యాయం చేయని, లేకపోతే ఏ రకమైన ఏదైనా సరే నీకు నీ జీవితంలో సంభవించని, దేని బట్టి కూడా నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే ప్రభు నాకు ఉన్నాడు, నా ప్రభు నన్ను ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. ఈ లోకంలో నాకు నా స్థితి ఇలాగేనేమో, నా పరిస్థితిని మార్చగల శక్తి నా దేవునికి ఉంది. కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పటికీ నా దేవుడు ఒక దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని పరమందు నాకు ఉన్నతమైన స్థాయిలో నన్ను నిలబెడతాడని ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదట? సిగ్గుపచ్చ బాబా తల వంచినట్టు ప్రార్థన చేసుకుందామండి. తల వంచినట్టు ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి గొప్పవాడు కావాలంటే చిన్న పిల్లవాని వలే ఉండాలట, అంటే తగ్గించుకొని ఉండాలట. రెండోదిగా గొప్పవాడు కావాలనుకుంటే అధిపతి పరిచారకుని వల్ల ఉండాలట. గొప్పవాడు కావాలంటే తను తగ్గించుకునే అనుభవం కలిగి ఉండాలట. గొప్పవాడు కావాలంటే ఎత్తిపోకున్నట్లు గర్వపడుకున్నట్లు చూసుకోవాలట. గొప్పవాడు ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా అనుకూలమైన ప్రతికూలమైన ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా విశ్వాసము ఉంచే వ్యక్తిగా ఉండాలట. విశ్వాసం యేసు ప్రభువుని విశ్వసించలేని కారణం బట్టే కదా అల్పుల్లో అల్పుడుగా పుట్టికే చాలా గొప్ప పుట్టిక పుట్టాడు. ఆయన గొప్పవాడని కీర్తించబడ్డాడు యోహాను. కానీ పరలోక రాజ్యంలో అల్పులైన వారితో పోల్చుకుంటే ఇంకా అత్యంత అల్పుడుగా మారిపోయాడు. దానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువాన్ని తాను శిరసాల్లో ఉన్నప్పుడు ఆయన్ని విశ్వసించలేకపోయాడు. కానీ దీని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం అలాగ ఉండకూడదు కదా. మన విశ్వాసం కలిగి ఉండాలి, మన విశ్వాసిగా ఉండాలి. ఏది సంభవించినా మన విశ్వాసాన్ని ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకుండా ప్రభు ఎడల మనము మన విశ్వాసము నమ్మకమైన వ్యక్తులుగా మనము ఉండాలని మాటలు ప్రభు పేట ముగిస్తున్నాను. ప్రభు ద్వారా మెప్పు, ఘనత, మహిమ కొరకు ఈ లోకంలో ప్రయాసపడే బిడ్డలుగా ఉందాం. దయచేసి స్థలం వచ్చినట్టు ప్రార్థన చేసుకుందామండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం దయచేసి.